రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఆదివారం రాత్రి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మంత్రి నారాయణ, జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి హోంమంత్రి పరామర్శించారు. మృతుడు భార్య సుజాతతో మంత్రులు ప్రత్యేకంగా మాట్లాడారు. ఘటన వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనాయుడు హత్య అత్యంత పైశాసికంగా జరిగిందన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు హత్య కేసులో కాకర్ల హరిచంద్ర ప్రసాద్, అతని తండ్రిని అరెస్టు చేసి రిమాండ్లో పెట్టినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన పవన్, భార్గవ్లకు ప్రభుత్వం పూర్తిగా వైద్యం ఖర్చులు భరిస్తుందని తెలిపారు. బాధిత మహిళ సుజాతతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి అన్ని విధాల భరోసా కల్పించినట్లు చెప్పారు. ఆమెను, పిల్లలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రికి కలెక్టర్ అందించే నివేదిక ఆధారంగా ప్రకటిస్తామన్నారు. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా న్యాయ సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. వారికి వారిని ఆదుకునే విధంగా శాశ్వతంగా చేయటం. అక్టోబర్ 2వ తారీఖున జరిగిన సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది మనందరం కూడా చూసినాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని పట్టుకుని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిచంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు,
ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడపిల్ల. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్ని కూడా డాట్ టు డాట్ క్రానలాజికల్ గా మేము చూసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికను ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి, ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే, ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు. ఇమీడియట్ గా వాడికి శిక్ష పడేదానికి, నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను, ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడడం జరిగింది, తనకి భరోసా ఇవ్వటం జరిగింది. అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా, అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది, ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు, నా పిల్లలకి తండ్రి లేని బిడ్డలను చేశారు, నాకు అన్యాయం జరిగింది, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు, నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది. నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం, మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి, ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితి వస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.